గట్టిగా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలండి. ఈ దినం వరకు మనం కాపాడబడుతున్నామంటే కేవలం దేవుని మహాకృప. హల్లెలూయా. ఆయన మనతో ఉంటూ కాపాడుతూ వస్తున్నారు. ఈరోజు శ్రేష్టమైన సందేశాన్ని కొంత సమయం మీకు అందించి ఈ కార్యక్రమాన్ని మనం ఆరాధన ముగించుకోబోతున్నాం. యోహాను సువార్త 17వ అధ్యాయము. యేసు ప్రభువారు మన కొరకు చేసినటువంటి 5 ప్రార్థన ముఖ్య అంశాలు ఒక 5 విషయాలు ఈ సందర్భంలో దాగి ఉన్నాయి. యేసు ప్రభువారు మన కొరకు, శిష్యుల కొరకు, అలాగనే మన కొరకు కూడా చేయబడిన ప్రార్థన ఇది. 5 రకాలుగా యేసు ప్రభువారు చివరిగా ఆయన సిలువ వేయబడి చనిపోవడానికి ముందుగా చేసిన ప్రార్థన. ఈ అధ్యాయం ఒక అద్భుతమైన అధ్యాయం. ఆమేన్. బైబిల్లో ఉన్న చాలా అధ్యాయాల్లో ఇది ఒక అద్భుతమైనది. యేసు ప్రభువారు మన కొరకు చేసిన ప్రార్థన. ఆమేన్. అది ఏంటి? దాంట్లో 5 రకాలైన ప్రార్థనలు, ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. ముఖ్యమైన 5 రకాల అంశాలు మీరు జాగ్రత్తగా రాసుకుంటూ దేవుని వాక్యాన్ని వినండి. హల్లెలూయా. ఇంకా విషయం మీతో చెప్పడం మర్చిపోయాను. బాప్తిసాల కార్యక్రమాలు కూడా క్రిస్మస్ తర్వాత ఉన్నాయి. సిద్ధపడే వాళ్ళు సిద్ధపడండి. క్రిస్మస్ మరుసటి రోజున నేను బాప్తిసాలు ఇస్తాను. సిద్ధపడి ఉండాలని ప్రార్థనాపూర్వకంగా మీరు అందరూ ఉండాలని తెలియజేస్తున్నాను. మంతిలో కూడా కొంతమంది ఉన్నారు, అక్కడ మంతిన వాళ్ళకి ఇస్తున్నాను. భూపాలపల్లి వాడు కూడా రెడీగా ఉండండి. చూడండి, ఇక్కడ 17వ అధ్యాయం అందరూ తెరిచారా? యేసు ప్రభువారు అంటే కన్నులెత్తి, ఆకాశం వైపు కన్నులెత్తి చేస్తున్న ప్రార్థన ఇది. ఏమని ప్రార్థిస్తున్నారు? 17వ అధ్యాయం తీసారా? చదవండి, మొదటి వచనం ఒకసారి ఫస్ట్. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కనులెత్తి ఇట్లా నేను, తండ్రి నా గడియ వచ్చి ఉన్నది. చూడండి, ఇలా ప్రార్థన స్టార్ట్ చేశాడు. తండ్రికి ప్రార్థన చేస్తున్నారు యేసయ్య. ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లు ప్రార్థిస్తున్నాడు. నా గడియ వచ్చిందయ్యా, నా సమయం సమీపించిందయ్యా అంటూ ప్రార్థిస్తున్నారు. ఆ చేస్తున్న ప్రార్థనల్లో కిందకు వచ్చేసరికి మనం కొన్ని ప్రార్థనలు మనం వింటాం. దానికి ముందుగా కొన్ని ఉదాహరణగా మనం అక్కడ రాయబడిన కొన్ని మాటలు మనం చెప్పుకుంటూ వద్దాం. చదవండి, కంటిన్యూ చేయండి. ఆయన నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుణ్ణి మహిమపరచుము. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారికి అందరికీ ఆయన నిత్య జీవం అనుగ్రహించినట్లు సర్వ శరీరం మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. యేసు ప్రభువారు చేస్తున్న ప్రార్థన. ఆయనకి అధికారం కలిగిన వాడుగా యేసుక్రీస్తు ప్రభువారు ఉంటూ ఉన్నారు. అద్వితీయ సత్య దేవుడనైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. అంతేనండి. అద్వితీయ సత్య దేవుడు అనండి. ద్వితీయుడు లేడు అనండి. అద్వితీయుడే. ద్వితీయుడు అంటే రెండో వాడు లేడు. ఆమేన్ చెప్పండి. యేసుక్రీస్తు మనకు చాలిన దేవుడుగా, ఒక్కడే సత్యవంతుడైన దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. సత్యవంతుడైన దేవుడుగా ఆయన ఉంటున్నారండి. ద్వితీయుడు లేడు, అద్వితీయుడు. కొంతమంది పేర్లు పెట్టుకుంటారు. పోయిన వారు ఎవరు? అద్వితీయ. ఎవరైనా ఉన్నారు ఇక్కడ? అద్వితీయ ఎవరైనా ఉన్నారా? సరైనానే ఎక్కడ ఎవరిదో? ప్రైజ్ ది లార్డ్. ఓకే, తర్వాత కిందకు వచ్చేసరికి ఆయన ఎరగటమేనండి. అద్వితీయ సత్యదేవుణ్ణి ఎరగటమే నిత్య జీవమట. తర్వాత చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. చేయుటకు ఇచ్చిన పని సంపూర్ణంగా నెరవేర్చాడంట. ఆమేన్ చెప్పండి. పని సంపూర్తి చేశాడు. ఈ లోకంలో కూడా సంగ్రహం జాబ్ చేసే వాళ్ళకి, కొన్ని ఉద్యోగాలు చేసే వాళ్ళకి రిటైర్మెంట్ ఉంటుంది. ఏముంటుంది? కానీ దేవుని సేవకు రిటైర్మెంట్ లేదు. ఆమేన్. దేవుని సేవలో రిటైర్మెంట్ లేదండి. నువ్వు చనిపోయేంత వరకు దేవుడు పని చేయొచ్చు. హల్లెలూయా. కొన్ని ఉద్యోగాలకు మామూలుగా ఎంత అండి? 60 సంవత్సరాలని, 70 సంవత్సరాలని, 63 సంవత్సరాలని, ఏమండి అంతవరకే వయసు. ఆ వయసు వరకే చేయాలి ఉద్యోగం. తర్వాత
వాళ్ళు దిగిపోవాలి. కానీ ఈ సేవలో దిగేది లేదు. దేవుని పనిలో దేవుని పని చేయడానికి మనం చెప్పండి ఆగేది లేదండి. మనం ప్రాణం పోయేంత వరకు దేవుని పని చేస్తూనే ఉండాలి. పాస్టర్ గారి పనేనండి అది, అందరూ ఆత్మలు రక్షించడం, సువార్త ప్రకటించడం, అనేకులు చర్చికి తీసుకురావడం పాస్టర్ గారి పని, నా పని కాదనుకుంటున్నారా? ఎవరి పని? అందరి బాధ్యత అది. హల్లెలూయా. నువ్వు యేసు ప్రభు గొప్పతనం గురించి చెప్పి, యేసు ప్రభు ప్రేమను గురించి చెప్పి, ఆయన ఎలాంటి కార్యాలు చేస్తాడో చెప్పి, దేవుని యొద్దకు అనేక మందిని నడిపించే ఆ భారం బాధ్యత ఏమండి మనందరం కలిగి ఉండాలి. ఆమేన్. నేను చేసిన నా జీవితంలో దేవుడు చేసిన మేలు నీ జీవితంలో ఎందుకు దేవుడు చేయడు అని చెప్పేసి నేను ప్రభువునికి వచ్చి సాక్ష్యం ఇచ్చి వాళ్ళకి ప్రభు దగ్గరకు తీసుకురావాలి. ఆమేన్. మా జీవితంలో చచ్చిపోయి నన్ను బ్రతికించాడండి, ఏమండి మనశ్శాంతి లేకుండా తిరుగుతున్న నా జీవితంలో మనశ్శాంతి ఇచ్చాడండి అని చెప్పేసి అని అలాగ దేవుడు నీ జీవితంలో చేసిన మేలు ప్రభు గురించి సాక్ష్యం ఇచ్చి ప్రభు దగ్గర నడిపించాలి మనం. ఆ తర్వాత కిందకి ఏముందండి? తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరిచితిని. వారు నీ వారై ఉండిరి, నీవు వారిని నాకు అనుగ్రహించితివి. వారు నీ వాక్యము గైకొని ఉన్నారు. నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను. వారు ఆ మాటలను అంగీకరించి నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చి తినని నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితివని నమ్మిరి గనుక. ఆమేన్. అది నిజంగా మనం ఆయన్ని నమ్మాం. ఆ గొప్ప దేవుని తెలుసుకునే భాగ్యం మనకిచ్చారు. మనం ధన్యులు. ఆమేన్. ధన్యులు. ఆయన నమ్మిన వారు ధన్యులు. ఈ లోకంలో వాక్యం చెప్తుందండి. తర్వాత నీవు నాకు అనుగ్రహించినవన్నీ నీ వలనే కలిగినవని వారిప్పుడు ఎరిగి ఉన్నారు. ఇప్పుడు 9వ వచనం కూడా నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను. ఇదిగో ప్రార్థన స్టార్ట్ చేశాడు. లోకము కొరకు ప్రార్థన చేయుటలేదు. ముఖ్యమైన ప్రార్థన విషయాలు ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి. యేసు ప్రభు చేసిన విషయాలు. నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను. లోకము కొరకు ప్రార్థన చేయుటలేదు. నీవు నాకు అనుగ్రహించి ఉన్నవారు నీ వారైనందున వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను. మనందరూ ఎవరి వారం? దేవుని చెప్పండి మీరందరూ ఎవరి వారం? మనము యేసు ప్రభు వారమేనా? ఆయన బిడ్డలమేనా? ఆయనకు సంబంధించిన వారమేనా? హల్లెలూయా. ఆయన మనవాడు, మనము ఆయన వారు. ప్రైజ్ ది లార్డ్. కనుక ఆయన రక్తంలో కడగబడిన ప్రతి బిడ్డ ఆయన వారే. ఆయన రక్తంలో కడగబడి ఆయన సొంతం చేసుకున్న ప్రతి వారికి ఆయనకు అంటే నీకు సంబంధించిన వాడుగా ఆయన మార్చబడుతున్నాడు. మనకు సంబంధించిన వాడుగా ఆయన మార్చబడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన దగ్గరకు వచ్చావు కదా, నువ్వు ఆయన బిడ్డవే, ఆయన వారు మనం. ఆయన విశ్వసించు, ఆయన నమ్మి ఉన్నాం. అయితే మన కొరకు ప్రార్థన చేస్తున్నాడు. 11 వచ్చిన నుంచి మనం ఇప్పుడు ప్రార్థన విషయాలు మనం చూడబోతున్నాం. నావన్నీ నీవి, నీవియు నావి, వారి యందు నేను మహిమపరచబడి ఉన్నాను. నేనికను లోకంలో ఉండను గాని వీరు లోకంలో ఉన్నారు. నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడమైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము. ఆమేన్. హల్లెలూయా. నీవు నేను ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండాలని ప్రార్థన చేశాడు. మొట్టమొదటి ప్రార్థన రాసుకోండి. మొట్టమొదటిగా ఆయన చేసిన ప్రార్థన ఏమండి, ఆయన చనిపోయే ముందుగా, సిలువ వేయబడి చనిపోయే ముందుగా ఆఖరిగా చేసినటువంటి ప్రార్థనలోని ముఖ్య అంశాలు 5. వాటిలో మొట్టమొదటిది, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండాలి. ఇప్పుడు దేవుని బిడ్డలమైన మనందరూ ఏమై ఉండాలండి? అందరూ చెప్పండి. ఒక పని జరగాలంటే అందరూ ఏముండాలి? ఒక పని జరుగుతుందంటే కొంతమందిలో సైతాను కూడా, ఒక పని జరుగుతుంటే, ఒక దేవుని పని జరుగుతుందంటే కొంతమందిలో దుష్టుడు పని చేస్తాడు. కొంతమంది బయట వాళ్ళ ద్వారా సైతాను కూడా ఒక క్రియ చేస్తుంటాడు. కొన్నిసార్లు ఒక పని ముందుకెళ్లకుండా రకరకాలుగా ఆటంకాలు ఎదురవుతుంటాయి. అంటే మనం ఏం చేయాలి? జయించుకుంటూ ముందుకెళ్ళాలి. ఆమేన్. ఐక్యత కలిగి ఉండాలి. ఒక కుటుంబంగా నువ్వు కట్టబట్టడానికి కూడా కొన్ని విధాలుగా సాతాను దుష్టుడు క్రియ చేస్తూ ఉంటాడు. నీ కుటుంబం నిలబడకూడదని, నువ్వు పాడైపోవాలని,
నువ్వు నష్టమైపోవాలని సాతాను పలు విధాలుగా ప్రయత్నం చేస్తుంటాడు. ఎటు పరిస్థితుల్లో మన అపవాదికి మనం చోటు ఇవ్వకూడదు. నెక్స్ట్ పాయింట్లో అదే ప్రార్థన చేస్తాడు. నెక్స్ట్ రెండో విషయంలో అదే ప్రార్థన చేస్తాడు, చెప్తాను మీకు. మొట్టమొదటిగా ఏం ప్రార్థన చేస్తారు? అందరూ ఏకమై ఉండాలయ్యా. చెప్పండి, అందరూ మనం ఏకమై ఉన్నాం, అలాగనే వాళ్ళు కూడా ఏకమై ఉండాలి. మనం అందరూ ఏమవ్వాలండి? ఇప్పుడు ఏకమవ్వాలి. ఏకమవుదామా? ఐక్యత కలిగి ఉందామా? కలిసి ఉంటే కలదు సుఖం అంటారుగా. ఐక్యత కలిగి ఉండాలి. ఐక్యత ఎక్కడ ఉంటుందో అక్కడ బలం ఉంటుంది. ఎలాంటి కార్యాలైనా మనం జయించగలుగుతాం. ఆమేన్. ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉంటారో అక్కడ నేను ఉంటానని బైబిల్లో ఉంది కదా. ఉందా? ఉన్నా కానీ అక్కడ ఉండడు. మనసు ఏమవ్వాలి? ఏకమైతేనే, ఏక మనసుతో ప్రార్థన చేస్తేనే ఉంటాడు అక్కడ. ఒక 10 మంది కూడుకొని ప్రార్థన చేసినా ఏక మనసు లేకుండా ఉన్నా కానీ వాళ్ళు ఒకరికొకరు పొంతం లేకుండా ప్రార్థన చేసిన దేవుడు అక్కడ ఉండడు. ఉన్నది 2 ఉన్న 3 4 ఉన్న కొంతమంది అయినా ఏమండి, ఎలా ఉండాలి? ఏక మనసు కలిగి ప్రార్థన చేయండి. ఇప్పుడు పిల్లలు కావాలని ఇస్సాకు భార్యకి పిల్లలు లేదని గొడ్రాల ఆమె పిల్లలు లేరు, పాపం బాధపడుతూ ఉంది. అయితే ఆమె ఒక్కటే ప్రార్థన చేయలేదు, తనతో పాటు ఏకీపించి ఇస్సాకు కూడా ప్రార్థన చేశాడంట, పిల్లలు కావాలయ్యా అని. చేస్తే దేవుడు కార్యం చేశాడు. ఆమేన్. ఏక మనసు చాలా అద్భుతమైనది. దేవునికి స్తోత్రం. అలాగనే ఏకమై ఉండాలి, ఐక్యత కలిగి ఉండాలి. అందరూ సంఘము, దేవుని బిడ్డలందరూ కూడా ఐక్యత కలిగి ఉండాలి. ఈరోజు పాస్టర్లు పట్టలే, విశ్వాసికి పడట్లే, పక్కన ఇంటి వాళ్ళతో పడట్లే. ఏమైపోతుంది? ఐక్యత కలిగి ఉందముగాక, ఐక్యతను కాపాడుకుందముగాక, ఏక మనస్సు మనం కలిగి ఉందముగాక. హల్లెలూయా. ఐక్యత కలిగి ఉండాలి. ప్రభువా, మనం ఏకమై ఉన్నామే, వారు కూడా ఏకమై ఉండాలి, కలిసి ఉండాలి. ఎలా ఉండాలి? కలిసి ఉండాలి. కలిసిపోవాలి అందరిలో అనండి. అందరిలో అంటే లోకంలో ఉన్న వాళ్ళల్లోనా? కాదు. దేవుని బిడ్డలు ఏమవ్వాలి? తాగుబోతులు ఏమవ్వాలి? దేవుని బిడ్డలతో కలిసిపోవాలి. హల్లెలూయా. మనం తాగుబోతులతో అది వేరండో, ఆ రూట్ వేరు మళ్ళీ. కాబట్టి ప్రియులారా గమనించండి, ఐక్యత కలిగి కలిసి ఉండాలి. ఉప్పు అన్నింటిలో కలుస్తుంది అనండి. ఉప్పు మటన్లో కలుస్తుంది, చికెన్లో కలుస్తుంది, పప్పుచారులో కలుస్తుంది, అన్నింటిలో కలుస్తుంది. ఆమేన్. కలుస్తుందా? కలవటం అంటే దేనికి గుర్తు తెలుసా? సమాధానమునకు గుర్తు. ఆమేన్ చెప్పండి. అందుకనే బైబిల్లో ఒక మాట రాయబడి ఉంది, ఆత్మ కలిగించు ఐక్యతను మీరు కాపాడుకుంటూ సమాధానమును బంధం కలిగి ఉండండి అన్నాడు. ఆమేన్. ఏ బంధం అండి? సమాధానం అనే బంధం చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకోండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము మొట్టమొదటి వచనం చదువునా. కాబట్టి మీరు సమాధానమును బంధం చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకున్నట ఎంతో శ్రద్ధ కలిగిన. అదిగో చూసారా, ఆత్మ కలిగించే ఐక్యత, ఆ యొక్క ఏక మనసును మనం ఏం చేయాలంటండి? కాపాడుకోవాలి. ఆత్మ కలిగించే ఐక్యతను, ఏక మనసును మనం కాపాడుకోవాలి అని మొట్టమొదటిగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా రూటే వేరు అన్నట్టుగా ఉండకూడదు దేవుని బిడ్డలో. ఐక్యత కలిగి మనం ఉన్నప్పుడేనే ఎలాంటి కార్యాలైనా మనం చేయగలుగుతాము. ఏమండి? సంఘములో అందరం కూడా ఐక్యత కలిగి మనం ఉండాలి. స్తోత్రం. మనసు ఏమవ్వాలి? కలవాలి. ఏక మనసు కలిగి ఉండాలి. సంవత్సరాంతంలో ఉన్నాం, కొత్త సంవత్సరంలో ప్రవేశించబోతున్నాం. సంఘం సమాధానంగా కలిసి ఉండాలి, ఐక్యత కలిగి. భార్య భర్తలో ఐక్యత కలిగి సమాధానంగా ఉండాలి. మీ బంధువులతో సమాధానంగా ఐక్యత కలిగి ఉండాలి. దేవుని బిడ్డలతో ఐక్యత కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం.
తర్వాత దేవుడితో కూడా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఓకే, నెంబర్ 2, రెండో పాయింట్ రాసుకోండి. యేసు ప్రభువారు చేసిన రెండవ ప్రార్థన ఏమని ప్రార్థించారు? 15వ వచనంలో మనం చూస్తాం. నీవు లోకంలో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించడం లేదు గాని దుష్టుని నుండి వారిని కాపాడమని ప్రార్థించుచున్నాను. అది రెండోది, దుష్టుని నుంచి మనం కాపాడబడాలని ప్రార్థన చేశాడంటే యేసయ్య. ఎలాగండి? మాట్లాడండి. దుష్టుని నుంచి మనం ఏం చేయబడాలి? కాపాడబడాలని ప్రార్థన చేశాడంట. ఇప్పుడు మనం కాపాడబడాలా లేదా? ఒకటి, ఐక్యత కలిగి ఉండాలి అని ప్రార్థన చేశాడు. కాబట్టి మనం ఏం కలిగి ఉండాలి? ఏక మనసు కలిగి ఐక్యత కలిగి ఉండాలి. ఈ లోకంలో అందరితో సమాధానం కలిగి ఉండాలి, ఐక్యత కలిగి జీవించాలి ఈ లోకంలో. రెండోది ఏంటి? దుష్టుని నుంచి కాపాడబడాలని ప్రార్థన చేశాడు. అమ్మా, దుష్టుని ఏం చేస్తున్నారు? దుష్టుని జయిస్తున్నారా లేకపోతే ఆ దుష్టుని ఆహ్వానిస్తున్నారా? మన దుష్టుడు ఎవరు? మన విరోధి ఎవడండి? సాతాన్. వాడితో స్నేహంగా ఉంటున్నారా? వాడు స్నేహం అవుతాడు ఎప్పుడో తెలుసా? మీరు చోటిస్తే స్నేహం అవుతాడు. చెప్పండి. చోటిస్తే మీతో స్నేహం చేస్తాడు. చర్చికి రాకుండా ఇంటి దగ్గర ఉంటే వాడితో స్నేహం చేసినట్టే. అప్పుడు అలాంటి వాళ్ళ దగ్గరికి ఏం చేస్తాడు? వెంటనే వస్తాడు. ప్రార్థన చేయకుండా నువ్వు ఉంటే వెంటనే నువ్వు వాడికి స్నేహితుడు అయిపోతావు. మీకు అంతకుముందు చెప్పాను, దేవునికి దూరమైతే సాతానికి చుట్టం అవుతారట. చెప్పండి. దేవునికి దూరం అయితే సైతానికి చుట్టం. చెప్పండి. ఎవరికి చుట్టం? సైతానికి చుట్టం. సైతాన్ని బంధువు అయిపోతాం మనం. దేవుడికి దూరం అయిపోతే, చర్చికి దూరం అయితే, ఆదివారం ఆరాధనలకు దూరం అయితే, నియమించిన ఆరాధనలకు దూరం అయితే, ప్రార్థన చేసుకోవడం దూరం అయితే, వాక్యం చదవటం దూరం అయితే, ప్రార్థన లేకుండా వాక్యం లేకుండా ఉంటే, ప్రభు అన్నాడు కదా, మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండు నిమిత్తము మెలకువ కలిగి ప్రార్థన చేయండి అన్నాడు. ఆమేన్. మెలకువ కలిగి టీవీలు చూడండి అన్నాడా? రాత్రిపూట మెలకువ కలిగి మీరు సెల్ ఫోన్ చూసుకోండి అన్నాడా? మెలకువ కలిగి ఏమండి ఏం చేయాలట? మనం ప్రార్థన చేయాలన్నాడు. అప్పుడు మనం శోధనలో పడిపోకుండా ఉంటామంట. అంతేకాదు, నీ పిల్లల కోసం దేవుడు ప్రార్థన చేయమన్నాడు. ఎప్పుడు చేయాలట? రేయి మొదటి జామున లేచి వాళ్ళ కోసం ప్రార్థన చేయాలట. ఆమేన్. పిల్లల కోసం ప్రార్థన చేయాలి. వీధుల్లో పసిపిల్లలు ఉండకుండా, రాజమార్గాల్లో యవనులు ఉండకుండా, నాశనం మరణం కిటికీల్లో నుండి తొంగి చూస్తూ ఉంది. పిల్లల కోసం, యవనస్తుల కోసం మనం చేతులెత్తి ప్రార్థన చేయాలి. రాత్రి జాముల యందు. దేవునికి స్తోత్రం. వాతావరణం అంతా సైలెంట్గా ఉంటున్న ఆ సమయంలో మోకల్లేసి దేవుడితో గడపాలి, ప్రార్థన చేసుకోవాలి. అప్పుడప్పుడు మీరు అలాగ నిర్ణయం చేసుకోండి. రోజు చేసుకోమంటలే, మీరు అలాగ వారంలో అలాగ ఒకరోజు అలాగ ఆల్ నైట్ లాగా పెట్టుకొని మీ అంతటి మీరే ప్రార్థన చేసుకోండి మీ కుటుంబాల్లో. ప్రైజ్ ది లార్డ్. మీ పిల్లల కోసం, మీ మనవరాల కోసం, మీ మనోళ్ళ కోసం, మీ కూతుళ్ళ కోసం, మీ కుమారుల కోసం అలాగ చేయండి. దేవుడు ఆ సమయంలో ఆ చక్కటి ప్రశాంతమైన వాతావరణం కలిగి ఉంటున్న ఆ సమయంలో దేవుని మెల్లని స్వరాన్ని కూడా నువ్వు వింటావు. ఆమేన్. ప్రార్థన అంటే 1 వే కాదు, 2 వే. ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్ళటమే కాదు, మనం ప్రభుతో మాట్లాడటమే కాదు, తిరిగి ఆయన మనతో మాట్లాడాలి. ప్రార్థన ఉత్తరం రాయటమే కాదు, అక్కడి నుంచి ఏం రావాలి? మళ్ళా ఉత్తరం, ప్రత్యుత్తరం రావాలి. అది ప్రార్థన. ప్రార్థనలో ఉన్న లోతు. మనం ఉత్తరమే రాస్తున్నాం ప్రతిసారి. ఎవరికి? యేసయ్య ఫోన్ నెంబర్ తెలుసా మీకు? రాసుకుంటారా? హల్లెలూయా. నన్ను అడగండి, వెళ్ళేటప్పుడు ఫోన్ నెంబర్ ఇస్తాను మీకు. ప్రైజ్ ది లార్డ్. 333
రైసులాడు హల్లెలూయా. నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇస్తాను, అదే ఫోన్ నెంబర్. ఆమేన్. మొరపెడితే ఆయన ఏమి ఇస్తాడండి? ఉత్తరం ఇస్తాడట. తిరిగి మనకి ఉత్తరం రావాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకని మన దుష్టు నుంచి కాపాడబడాలని ఆయన ప్రార్థిస్తున్నాడు. నువ్వు దేవుని నమ్మిన తర్వాత నిన్ను వెంటాడు ఒక దెయ్యం నిన్ను వదిలిపెట్టిపోతే, మళ్ళీ నువ్వు చర్చికి దూరం అయితే, నువ్వు లోకంలో కలిసిపోతే, ఇప్పుడు ఒక దెయ్యం కాదు, నీ చుట్టూ 7 దెయ్యాలు వెంటబడతాయి. ఎన్ని దెయ్యాలు చెప్పండి అమ్మా బ్రదర్? ఎన్ని దెయ్యాలు? దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు ఒక దెయ్యంతో వస్తే దేవుడు విడిపించాడు. అంటే కొన్ని బలహీనతలు, వ్యసనాలు అలాంటి వాటికి బానిసైపోతుంది. అలాంటి వారు దేవుడి దగ్గరకు వచ్చి మారిన తర్వాత మళ్ళా లోకంలో కలిసిపోతారంట. వాళ్ళకి ఏమండి ఎన్ని దెయ్యాలు పడతాయట? 7 దెయ్యాలంటే 7 అంటే 7 అని కాదు అర్థం. 7 అంటే సంపూర్ణ సంఖ్య కాబట్టి, అంటే వాళ్ళ నిండుగా దెయ్యాలే ఇంకా ఆవరించి ఉంటాయి అని అర్థం. ఆమె వాళ్ళని పూర్తిగా నాశనానికి వాళ్ళని తీసుకెళ్తాయి. కాబట్టి మనం లోకం వైపు మనం తిరిగి చూడక, వెనకంజి వేయకుండా, మనం దేవుళ్ళలోకి వచ్చిన మనం వెనకంజి వేయకుండా మనం ప్రభువులోనే ఆయన నత్తుకొనే జీవించాలి. ఆమేన్. దుష్టు నుంచి వీరిని కాపాడండి ప్రభువా, దుష్టు నుంచి, కీడు నుంచి వీరిని కాపాడనని ప్రార్థన చేశాడంట. ఏమండి, అప్పుడు ప్రార్థన చేయటమే కాదు, 2000 సంవత్సరాల క్రితం ఆయన ప్రార్థన చేయటం. ఇప్పుడు కూడా యేసయ్య ఈ లోకానికి వచ్చాడు కదండి. ఈ లోకానికి వచ్చి ఆయన ఈ లోకానికి వచ్చాడని తెలుసా మీకు? తెలుసు కదా. ఎందుకోసం వచ్చాడండి? మన పాపముల నుండి మనలను రక్షించడానికి వచ్చాడు, విడిపించడానికి. ఈ లోకానికి యేసయ్య ఒక మనుష్యుడిగా ఈ లోకంలో పుట్టాడు. కన్య మరియ గర్భంలో పుట్టారు. పరిశుద్ధాత్మ శక్తి చేత ఆమె గర్భవతి అయింది, ఆయన పుట్టాడు. ఓకే, ఈ లోకంలో యేసుప్రభువు వారు ఎందుకు సిలువ వేయబడి చనిపోయారు? ఎవరి కోసం చెప్పండి అమ్మా? మన కోసమే. సమాధిలోంచి తిరిగి లేచింది ఎవరి కోసం? మన కోసమే. ఎందుకు మన కోసం? అలాగ మనం కూడా విజయం పొందుతామంటానికి సూచనగా ఆయన మన కోసం అలా చేశారు త్యాగం. అలా లేవటం బట్టే కదా ఆయన బ్రతికి ఉన్న దేవుడుగా మనం ఆరాధిస్తూ ఉంటున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు పరలోక రాజ్యానికి వెళ్ళాడు. ఇప్పుడు వెళ్ళింది ఎవరి కోసం? మన కోసం. ఎందుకు మన కోసం వెళ్ళాడు? ఎందుకు అక్కడికి వెళ్ళాడు? మనకు స్థలము సిద్ధపరచడానికి వెళ్ళాడు. హల్లెలూయా. ఇప్పుడు త్వరగా రాబోతున్నారే, ఎవరి కోసం? అన్నీ మన కోసమే. ప్రైజ్ ది లార్డ్. మరి యేసయ్య కోసం నువ్వేం చేస్తున్నావు? ఆయన కొరకు మనం సిద్ధపడి ఆయన ఉండే స్థలంలో మనం ఉండాలి. ఇంకొక ప్రార్థన చేస్తాడు, ఆ ప్రార్థనలో ఆ అంశం వస్తుందండి. చూడండి. ఓకే, కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మొట్టమొదటిగా ఏకమై ఉండాలని మనం చూసాము యేసయ్య ప్రార్థన. రెండవది ఏ అంశం చేశారు? దుష్టు నుంచి కాపాడబడాలని ప్రార్థన చేశారు. మూడవదిగా ఏం ప్రార్థన చేశారు అన్న విషయం మీతో మాట్లాడటానికి ముందుగా, ఈ రెండో విషయంలో భూమి మీద ప్రార్థన చేయటమే కాదు, ఆయన వచ్చినప్పుడు పరలోకం కూడా వెళ్ళిపోయారు కదా. ఇప్పుడు తండ్రి కుడి పార్శ్వమందుండి అక్కడ కూడా మన కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆమె ఇప్పుడు కూడా మన కోసం విజ్ఞాపన ప్రార్థనలు చేస్తున్నారు. ఈ లోకానికి ఆయన వెళ్ళి ఎవరిని పంపించారు? ఆదరణకర్త అనే పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఈ లోకానికి పంపించారు. హల్లెలూయా. ఆయన ఆత్మని పంపించాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకంలో సంచరిస్తూ ఉంటున్నారు. యేసు యొక్క ఆత్మ సంచరిస్తూ ఉంటుంది. చూడండి, మూడో విషయం 17వ వచనం. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము. నీ వాక్యమే సత్యము. నీ వాక్యమే సత్యము. చూడండి, సత్యములో మనం నిలబడాలి, సత్యముకి మనం అప్పగించుకోవాలి అని. సత్యం అంటే దేవుని వాక్యమే, యేసు ప్రభువు వారే సత్యం. అదే మత్తయి సువార్త, యోహాను సువార్త 14వ అధ్యాయంలో మనం చూస్తాం. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునని ప్రభువు చెప్పారు. 6వ వచనం, 14, 6వ వచనంలో మనం ఆ మాట. యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. ఎవరు కూడా తండ్రి యొద్దకు చేరలేరు. ఆమేన్. ఎవరు చేరలే. ఆయన ద్వారానే చేరతారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. కాబట్టి సత్యమైనటువంటి దేవునికి మనం అప్పగించుకొని
ఆయన్ని అనుసరిస్తూ ఆయన మార్గంలో మనం నడుచుచు ఏమండి తొట్టెళ్ళకుండా ఆ సత్యానికి లోబడుతూ, ఆ వాక్యానికి లోబడుతూ, ప్రభువుకు మనం లోబడుతూ, ప్రభువుకు అప్పగించుకొని ఈ లోకంలో మనం బ్రతకాలి, జీవించాలి. హల్లెలూయా. అక్కడ అదే మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి సత్యములో మనం నిలబడాలని, సత్యమునకు మనం ప్రతిష్ఠించుకోవాలని, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, సత్యములో వారిని ప్రతిష్ఠ చేయము, సత్యములో మనం నిలవాలని ఆయన అలా చేస్తూ ఉంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్. దేవుల్లో, ఆ ప్రభువులో, ఆ సత్యంలో, ఆ సత్యం ఎరిగి, ఆ యేసుని ఎరిగి, ఆ నిజ దైవమును ఎరిగి, ఆ సత్య మార్గంలో మనం నడుస్తూ ఈ లోకంలో మనం సిద్ధపడాలి. హల్లెలూయా. ఈ లోకంలో రకరకాల అసత్యమైనటువంటి బోధలు వచ్చేసాయి. కాబట్టి రకరకాల అసత్యమైన బోధలకు మనం లొంగిపోకుండా సత్యమైనటువంటి బోధలో, మహిమగల సహవాసములో మనం ముందుకు సాగుతూ ఉండాలి. కొంతమంది ఏమండి అబద్ధ బోధకులు కూడా వచ్చారు. కాబట్టి సత్యమైన బోధను మనం గుర్తించి ఆ వాక్యంలోనే, ఈ యొక్క అపోస్తుల ఉపదేశములోనే మనం నిలపబడిన వారమై ఆ ఉపదేశానికి అప్పగించుకొని మనం జీవించాలి. హల్లెలూయా. మన సహవాసములో, ఉపదేశములో ఉన్నటువంటి క్రమం, సిద్ధపాటు గురించినటువంటి విషయాలు అనేకమైనవి బోధించబడుతూ ఉంటాయి. చాలా స్థలాల్లో చెప్పబడుతున్న విషయాలు ఏంటంటే, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించేస్తాడు, మీకు పరలోకం ఇచ్చేస్తాడు, ఇంకా అంతే అవి చెప్పేస్తారు అంతే. వాళ్ళు ఎలా సిద్ధపడాలి, ఎలా దేవుని కొరకు సిద్ధపడాలన్న విషయాలు చాలా సంఘాల్లో బోధించబడటం లేదు. దేవుని యొక్క క్రమాలు, దేవుని యొక్క విధానాలు మనకు తెలియాలి. ఆమేన్. అవి నేర్చుకోవాలి. అప్పుడే మనం ప్రభు వచ్చినప్పుడు ఉండగలం. దేవునికి స్తోత్రం. చూడండి, మరొక విషయం మీతో మాట్లాడతాను. నెంబర్ 4, 4వదిగా యేసు ప్రభు చేసిన ప్రార్థన. 17వ అధ్యాయం 21వ వచనం చదవండి. తండ్రి, నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలెనని వారి కొరకు మాత్రం నేను ప్రార్థించటలేదు. వారి వాక్యము వలన నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలెనని వారి కొరకును ప్రార్థించుచున్నాను. అది చూడండి, నాయందు నీవు నీయందు నేను ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలెనని. ఆమేన్. మనం కూడా ఏమవ్వాలట? ఏకమై ఉండవలెనని. ఆ తర్వాత కింద వచనాల్లో కూడా అంటాడు, ఏకమై ఉండవలెనని వారి కొరకు ప్రార్థించుచున్నాను. తర్వాత 22వ వచనం, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలెనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని. ప్రైజ్ ది లార్డ్. ఏమండి, ప్రభువు మనము ఏకమైపోవాలి. చెప్పండి, ఆయన మనం ఏకమైపోవాలి అనండి. ఎప్పుడు ఏకమవుతాం? 23వ వచనం, వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు. చూడండి, ఆ మాట గమనించండి. వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మనం కూడా ప్రభువులో ఏకమవ్వాలి. ప్రభుతో ఏకమవ్వాలంటే ప్రభు యందు మనం ఉండాలి అనండి. ఆయన యందు మనం ఉంటే ఆయన మన యందు ఉంటాడు. ఆయన యందు మనం నిలిచి ఉండాలి. ఇప్పుడు ద్రాక్షవల్లి చెట్టు మొద్దు ఆయనైతే, కొమ్మలు మనం. ఆమేన్. ఇది చూడండి, కొమ్మలు ఏం చేయాలి చెప్పండి? ఆ మొద్దులో, ఆ కాండంలో ఏమవ్వాలి? అతకబడి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఈ కొమ్మలు, ఆ తీగలు ఆ కాండానికి అతకబడి, ఆ మొద్దుకు అతకబడి ఇలా ఉంటే దీంట్లో ఉన్న సారం, జీవం కొమ్మల్లో కూడా వచ్చింది. ఆయనలో అతకబడి, ఆయనలో నిలిచి మనం ఉండాలి. వేరుగా ఉంటే ఏమైపోతామండి?
ఎండిపోయి దేనికి పనికి రాకుండా అయిపోతాం. కాబట్టి మనం ప్రభు యందు ఉంటే ఆయన మన యందు ఉంటాడు, కాబట్టి ఆయన మనం ఏకమైపోతాం. ఆమేన్ చెప్పండి. ఆయన మనం ఒకటిగా మారుతాం. ఇప్పుడు మనం ఏమవ్వాలి చెప్పండి? ఆయన మనం ఒకటిగా మారినప్పుడు మనలో ఎవరు కనపడతారు? మాట్లాడాలి. మనలో ఎవరు కనపడాలి? చాలామందిలో ఎవరు కనపడుతున్నారు? సీరియస్గా ముఖం అదలా పెట్టుకొని. దేవుని బిడ్డలు అలా ఉండకూడదు. ఆమె గిచ్చినా ప్రేమే, కొట్టినా ప్రేమే. ఆమె అంతేనా? ఏమైనా మనలో ఏం కనబడాలి? ప్రేమ కనబడాలి. ప్రైజ్ ది లార్డ్. ఆ ప్రేమతో మనం నింపబడాలి. యేసు ప్రేమతో మనం నింపబడాలి. యేసయ్య మనలో కనపడాలి. మన ప్రవర్తనలో, మన చూపులో, మన నడకలో, మన విధి విధానాలలో, మన మాటల్లో, మన చూపులో, మన వినికిడిలో, మన ప్రవర్తనలో, మన కదలికల్లో ప్రభువు కనపడాలి. తొందరపడి మాట్లాడేస్తాం, ఏవేవో మాట్లాడతాం, ఆలోచన లేక మాట్లాడతాం. మన తలంపులు ఆయన తలంపులు వంటివిగా మారాలి. మన చూపులు ఆయన చూపులు వంటివిగా మారాలి. మన మాటలు ఆయన మాటలు వంటివిగా మారాలి. మన నడకలు ఆయన నడకలు వంటివిగా మార్చబడాలి. అడుగులో అడుగేసి, చేతిలో చెయ్యేసి మనం ముందుకు సాగిపోతూ ఉండాలి. హల్లెలూయా. మనము ఆయన ఏమవ్వాలి? ఇప్పుడు మాట్లాడండి. ఏకమవ్వాలి. అది అందరితో ఏకమై ఉండటమే కాదు, ఎవరితో ఏకమై ఉండాలి? యేసయ్యతో కూడా మనం ఏకమైపోవాలి. ఏకమైపోవాలి నా యేసుతో. దేవునికి స్తోత్రం. ఏమైపోవాలి మనం? అది అలా ఏకమైతేనే ప్రభు వచ్చినప్పుడు ప్రభుతో మనం ఎగిరి వెళ్ళిపోతాం. స్తోత్రం చెప్పండి. ఆమేన్. అది ఏకమైపోవాలి. ఏకమైపోవాలి. యేసయ్యతో మనం ఏకమైపో. మళ్ళీ యేసయ్య కనపడాలి. ఇదివరకు ఇలా లేడైనా, ఇదివరకు ఇలా లేదు, ఈమె మారారు, మారింది, మారాడు. అదండి దేవునికి స్తోత్రం. మానేశారా? బాబు సరేనా? మానేశావా? మాట్లాడు. ఆమేన్. హల్లెలూయా. మార్పు చెందాలి. మనం మార్పు చెందాలి. దేవుడు అందరితో ప్రభు దర్శిస్తున్నాడు. అందరం మారాలి. ఆమె చెప్పండి. మనం పూర్తిగా మారుతున్నాం. క్రమక్రమంగా మనం మారుతున్నాం. యేసయ్య రూపులోకి మనం మారుతూ ఉన్నాం. హల్లెలూయా. అలాగని సంవత్సరాలు బాప్తిసాలు తీసుకోకుండా ఉండటానికి కాదు. విశ్వాసంతో ప్రభు యొద్దకు రావాలి, తీసుకొని సిద్ధపడాలి దేవుని కొరకు. మనం ఆమేన్ సిద్ధపడాలి, మార్పు చెందాలి. ప్రభువుకి మన హృదయాన్ని ఆయన ఆహ్వానించి మన జీవితంలో ఆయన ఉండేలా మనం బ్రతకాలి. ఏకమై ఉండాలని ప్రభు ఆశిస్తున్నారు. అలా ప్రార్థన చేస్తున్నారు. శిష్యులు ఏకమై ఉండాలని ప్రార్థించాడు. మనం ఏకమై ఉండాలని అందరిని ఉద్దేశించి చేయబడుతున్న ప్రార్థన ఇది. ఆమేన్. ఆ రోజు వాళ్ళ కోసమే చేశారు ప్రార్థన, శిష్యుల ప్రార్థన ఇది. శిష్యుల కోసం చేసిన ప్రార్థనే కాదు, జనరల్గా అందరి ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళందరి కోసం, దేవుని బిడ్డలైన వారందరి కోసం చేయబడిన ప్రార్థన ఇది. ఆమేన్. ఒకటి ఏంటి? ఏమని ప్రార్థన చేశారు? మనం ఏకమైన లాగానే వారు కూడా ఏకమై ఉండాలి. అందరూ చెప్పండి. చెయ్యి పైకి ఎత్తండి. అందరూ చెయ్యి పైకి ఎత్తండి. మైండ్లో ఫిక్స్ అయిపోవాలి మీకు.
దేవుడు ఏకమై ఉన్నలాగున్నా మనం కూడా అది తండ్రి మనం ఏకమై ఉన్నామే, అలాగే వీళ్ళు కూడా ఏకమై ఉండాలి. అది ఏకమై ఉండాలి. రెండోది ఏం చేయాలట? దుష్టు నుంచి కాపాడబడాలి. దుష్టు నుంచి అంటే సాతాన్ని మనం జయించాలి, మెలకువగలిగి జయించాలి ప్రార్థిస్తూ. తర్వాత మూడవది సత్యమందు ప్రతిష్ఠ చేయబడాలని ప్రార్థన చేయాలి. సత్యంలో నిలవాలి. నిజమైన సత్యం ఏంటా అని తెలుసుకొని ఆ సత్యంలో నిలబడి ఆ సత్యం కొరకే మనం బ్రతకాలి. ఆ సత్యం యేసయ్యే. ఎన్నైని? నాలుగోది మనము యేసయ్యతో ఏకమైపోవాలి. ఎలా ఏకమవుతున్నాము? ఆయన యందు మన యందు ఆయన ఉండటం ద్వారా ఏమవుతున్నామండి మనం? అలా ఏకమవుతాం కాబట్టి మనలో యేసయ్య కనబడతాడు. స్తోత్రం కలుగును గాక. ఐదోది ఏంటండి? ఐదోది ఇప్పుడు మాట్లాడతాం, ఇప్పుడు చెప్తాను మీకు, ఆఖరిగా చెప్పి ముగించుకోబోతున్నాం. 24వ వచనం. తండ్రి నేను ఎక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలని. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని స్తుతించండి. హల్లెలూయా. యేసు ప్రభు చివరిగా చేసినటువంటి ప్రార్థనలో 5వ అంశం, ఆఖరి మాట ఇది ఈ అధ్యాయంలో మనం చూస్తున్నాం. తండ్రి నువ్వెక్కడ ఉందువో నువ్వు నాకు అనుగ్రహించిన వాళ్ళు కూడా అక్కడ ఉండాలి. ఆమేన్. అంటే ఆ యేసయ్య ఎక్కడున్నాడు? మనందరం కూడా అక్కడ ఉండాలని ప్రార్థన చేశాడండి. మీరు ఎక్కడ ఉంటారండి? నేను ఇక్కడే ఉంటానండి అన్నోళ్ళు చేతులు ఎత్తరా దయచేసి. నేను ఇక్కడే ఉంటానండి. ఎక్కడ? నాకు భూలోకంలో నేను ఉంటానండి, పరలోకంలో నేను ఉండనండి, నేను నరకంలో ఉంటానండి అన్నోళ్ళు ఎవరైనా ఉంటారా అండి? చేతులు ఎత్తండి అంటే ఎత్తుతారా? బుర్రన్నోళ్ళు ఎవరో చెప్పండి. బుర్ర మంచిగా పనిచేస్తున్న వాళ్ళు ఎవరో చేతులు ఎత్తరు. నేను ఇక్కడే ఉంటానండి, భూలోకంలోనే ఉంటానండి, నరకంలోనే ఉంటానని ఎవరు ఎత్తరు. మీరందరూ జ్ఞానులు. ఆమేన్. మనందరం దేవుని వాటికి లోబడి ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళం, ప్రభువు కావాలనుకున్న వాళ్ళం, ప్రభుతో ఉండాలనుకున్న వారం. ఆమేన్. కాబట్టి ఇప్పుడు మనందరం ఎక్కడ ఉండాలమ్మా చెప్పండి? ఉంటారా? అక్కడ ఉండాలని ఆశ ఉందా మీకు? ఆయన కోరిక, అక్కడ కోరిక అంటున్నా, ఆ మాట రాయబడింది అక్కడ, కోరుతున్నాను. ఏంటంట? నువ్వు నాకు అనుగ్రహించిన వాళ్ళందరూ కూడా నేనుండే స్థలంలో వాళ్ళు ఉండాలని, వారందరూ ఉండాలని కోరుతున్నాను తండ్రి అని ప్రార్థన చేస్తున్నాడు. తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు యేసయ్య. హల్లెలూయా. కోరికుంది ఆయనలో, మనందరం ఆయన ఆ రాజ్యంలో ఆయనతో యుగయుగాలు ఉండాలని. ఆమె మనకు కూడా ఆ కోరిక ఉండాలి. ఆ కోరిక కలిగి సిద్ధపడాలి. ఎలా సిద్ధపడాలి? మారు మనసు పొంది బాప్టిజం తీసుకొని తర్వాత ఈ లోకానికి వేరై జీవిస్తూ, ఈ లోకంలో ఉన్న వారికి వాళ్ళ విధానాలు, వాళ్ళ పనులకి, కార్యాలకు మనం వేరై జీవిస్తూ, తర్వాత ప్రత్యేకంగా బ్రతుకుతూ, తర్వాత ఏం చేయాలి? పరిశుద్ధాత్మను పొందుకొని సహవాసం చేస్తూ, రొట్టె విరుచుచు, బోధ వింటూ, ప్రార్థన చేసుకుంటూ, ఏమండి ప్రభులో సమర్పణ కలిగిన బిడ్డలంగా ఉంటూ, పరిశుద్ధతను కాపాడుకుంటూ, పరిపూర్ణం చెంది దేవుని కొరకు మనం సిద్ధపడాలి. ఎన్ని శోధనలు, శ్రమలు ప్రభులో నిలబడి మనం ప్రభు కొరకు రోషం కలిగి ప్రభులో జీవించాలి. ఆమేన్. ఎక్కడికి వెళ్ళినా ఇదే ఉపదేశం మనది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ చెప్పబడినట్టు లాస్ట్లో ఈ చెప్పబడిన మాటలు ప్రతి ఉపదేశంలో, చెప్పబడిన ప్రతి వాక్యంలో మన ఈ పెంతెకోస్తు అనుభవంలో, ఉపదేశంలో ఉండేటువంటి మాటలు. దేవునికి స్తోత్రం. వెళ్ళిన ప్రతి చోట ఉపదేశించబడుతుంది, బోధించబడుతుంది. ఆమేన్. ఈ అంశాలు తప్పకుండా వస్తాయి. మారు మనసు, బాప్తిసం, పరిశుద్ధాత్మ, లోకానికి వేరే జీవించుట, పరిశుద్ధాత్మతో నింపబడుట, సహవాసం మానకుండా, రొట్టె వేర్చడం మానకుండా, ప్రార్థన చేయటం మానకుండా, బోధ వింటూ మానకుండా మనం సిద్ధపడుట, సమర్పణ కలిగి ఆదిమ సంఘములా మనం ఉండుట, ఇవన్నీ కూడా బోధించబడుతూ ఉంటాయి అపోస్తల బోధలో. దేవునికి స్తోత్రం. ఇలాగ మనం సిద్ధపడుతూ ఉంటే కనుక
ఆయనుండి స్థలములో మనం ఉంటాము. ఆమేన్. హల్లెలూయా. సిద్ధమా? రెడీయా మీరందరూ? ఎక్కడికి? ఆయనుండే స్థలంలో మనం వెళ్ళడానికి సిద్ధంగా అలా ఉందముగాక. సందేశం కూడా ముగించబడింది. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.